ఒక బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆక్రోశం వ్యక్తం చేసిన వార్త ఇది. బీజేపీ ఎమ్మెల్యేని తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం 0 అవర్లో ఆయన మాట్లాడారు. గతేడాది జూన్ 4న తాము ఎమ్మెల్యేలుగా ధృవీకరణ పత్రాలు అందుకుంటే ఆ మరుసటి రోజే తన నియోజకవర్గంలో జీకే ఇన్ఫ్రా అనే వైసీపీ నాయకుడు మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని తెలిపారు. వారికి తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పైగా తాను డబ్బులు అడిగానని బ్లాక్మెయిల్ చేశానని దుష్ప్రచారం చేస్తున్నానని వాపోయారు. తనకు క్వారీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇక్కడే బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో తమకి చంద్రబాబు గారితో పరిచయాల వల్ల తెలుగుదేశం పార్టీతో ఉన్న డీలింగ్స్ వల్లనో సీట్లు వచ్చినాయి గెలిచామనుకుంటున్నారు. గెలుపులో తెలుగుదేశం పాత్ర నో డౌట్. 100కి 90% తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్తోనే గెలిచారు. ఓ 10% జనసేన ఇన్ఫ్లుయెన్స్తో గెలిచారు. వీళ్ళ సొంత ఇన్ఫ్లుయెన్స్తో అయితే గెలిచి ఉండేవాళ్ళు కాదు. ఒక 2% ఓట్లు 3% ఓట్లు వచ్చి ఉండే. ఆ విషయంలో గెలుపులో వాళ్ళిద్దరి పాత్ర ఉంది, ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అందుకు కారణమైంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నావు కాబట్టి, బీజేపీ అధినాయకత్వం బేరసారాలు సాగించింది కాబట్టి, మాకు కంపల్సరిగా 2 డిజిట్ సీట్స్ కావాల్సిందని చెప్పింది కాబట్టి 10 సీట్లు, లేకపోతే ఇంతకుముందు ఎన్ని ఇచ్చారు 2014-19లో కేవలం 4 ఎమ్మెల్యే సీట్లే, ఎంపీ సీట్లు 3. ఈసారి 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు తెలుగుదేశం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గట్టిగా బేరమాడి సాధించారు. దానివల్ల వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇందులో తెలుగుదేశం ప్రేమికులే మ్యాక్సిమం ఎమ్మెల్యేలు అయింది. గెలిచిన 8 మంది తెలుగుదేశం వీర ప్రేమికులే, అందులో డౌటే లేదు. బీజేపీ పట్ల కూడా అభిమానం ఉండాలి. బీజేపీ అంటే తిండి పెట్టినటువంటి పార్టీని వదిలేసి, తిండి పెట్టినటువంటి ఈ అవకాశం ఇచ్చిన పార్టీని వదిలేసి నాటకాలు ఆడితే ఎట్లాగా? ఇప్పుడు పార్టీ ఇట్లా కష్టం జరుగుతుంది, మీరు వెళ్ళి మీ పార్టీ అధినాయకత్వానికి అని చెప్పుకోవాల్సింది ఎక్కడ? ఢిల్లీలో కాదు, ఇక్కడ కూర్చున్న మాధవ్కి మీరు అందరూ విలువ ఇవ్వండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి మీరు అందరూ విలువ ఇచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఆయన పార్టీ తరపున తెలుగుదేశం అధినాయకత్వంతో మాట్లాడడానికి వీలుంటుంది, ప్రభుత్వంతో మాట్లాడడానికి వీలుంటుంది. ఎందుకని? జాతీయ నాయకత్వం ముందు ఒప్పుకున్నదే ఒక సమన్వయ కమిటీ. జనసేన ఆ సమన్వయ కమిటీని పట్టించుకోవట్లా, వాళ్ళ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. బీజేపీ తెలుగుదేశం పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి హ్యాపీగా ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు దాని గురించి అడగండి. బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ సాలిడ్గా ఉండి మాధవ్ వెనకాల నుంచి ఉంటే అప్పుడు వీళ్ళందరినీ వెనకాల పెట్టుకుని మాధవ్ అడగడానికి వీలుంటుంది. ఎవరికాళ్ళు వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటున్నారు ప్రభుత్వంలో పనులు చేయించుకోవడానికి. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ మాతృక వ్యవస్థ ఏదైతే సమాజమే దేవాలయం అన్నటువంటి ఆలోచనలోంచి పుట్టినటువంటి వ్యవస్థ అది. ఫస్ట్ దేశం, ఆ తర్వాతన రాష్ట్రం, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత నేను అన్నటువంటిది అక్కడ పద్ధతి. ఇక్కడ నేను, నా తర్వాత నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబం తర్వాత నా ఏరియా, నా కులపోళ్ళు బాగుపడాలి, నా కులం తర్వాత నా వర్గం బాగుపడాలి, నా వర్గం బాగుపడ్డాక నా ఊరు బాగుపడాలి, ఆ తర్వాత నా జిల్లా బాగుపడాలి. ఈ తరహా మెంటాలిటీ పూర్తి విరుద్ధమైంది భారతీయ జనతా పార్టీ. అలాగే అధినాయకత్వం పట్ల అహంకారపూరితంగా అధినాయకత్వం ప్రవర్తించదు బీజేపీలో. అదే సందర్భంలో బానిసత్వం అక్కడ ఉండదు, బాధ్యతాయుత తత్వం ఉంటుంది. ఆ బాధ్యతాయుత తత్వాన్ని వదిలేసి కేవలం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ బిల్డప్ చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటే ఓపెన్ అప్ అయి మరి ప్రయోజనమే ఉంది.